గా చేసుకోవాల్సిన అవసరం. ఆయనకు అదృష్టం ఏమంటే కేంద్రంలో కూడా సహాయం చేయాలని ఉద్దేశం ఉన్న ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి, సహాయం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి, అది పూర్తి అవకాశాలను వినియోగించుకొని ఇవన్నీ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. మీరు చూశారు, అమరావతి క్యాపిటల్ కి 15,000 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. సో ఎక్కడెక్కడ అవసరం ఉందో పోలవరాన్ని పూర్తి చేసేదానికి, అమరావతి పూర్తి చేసేదానికి వేరే కార్యక్రమాలు అవన్నీ చేయాలి. రీఆర్గనైజేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్, నాకు అవకాశం లేదు కానీ నేను వాళ్ళు ఉండింటే పాత జిల్లాలకి వెళ్ళిపోయాం. ఫస్ట్ ఆర్డర్ అదే ఇచ్చేవారు, జిల్లాలన్నీ తీసేసి పాత జిల్లాలే మేలు అని. ఒక జిల్లా అంటే అస్తిత్వంతో కూడిన అంశం. ఒక జిల్లా అంటే అనంతపూర్ జిల్లా అంటే ఒక ప్రత్యేకత ఉంటుంది, చిత్తూరు జిల్లా అంటే ఒక ప్రత్యేకత ఉంది. ఎప్పుడు తక్కువ చేసేసారు ఆ జిల్లాని, దాని ప్రాముఖ్యత, దాని అస్తిత్వం పూర్తిగా కోల్పోయినారు. సో దాన్ని ఏ విధంగా సరి చేయాలి, ఇప్పుడు మళ్ళా మార్చాలంటే కుదరదు. అందుకని ఏ విధంగా సరి చేయాలి అనేది ఖచ్చితంగా ఆలోచన చేసుకొని ప్రజలకు మేలు జరిగే విధంగా చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కేంద్రం నుంచి రావాల్సిన మనకు అన్ని అంశాలు, నీటి వాటాలో కానీ కేసుల్లో కానీ ఇవన్నీ కూడా వేగవంతంగా చేసి ప్రజలకు 10 సంవత్సరాలు మనం లిటరల్ గా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మనం, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా. ఈ 5 సంవత్సరాల్లో ఆ ఇబ్బందుల నుంచి బయటికి వేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. రైతులకు కానీ, స్టూడెంట్స్ కానీ, వాళ్ళకి అవకాశాలు వచ్చేదానికి ఇండస్ట్రియలైజేషన్ కానీ, ఇవన్నీ కూడా సమస్యలతో కూడిన రాష్ట్రం అయిపోయింది మనం. ఆ సమస్యల నుంచి బయటికి తోడాల్సిన అవసరం, బయటికి తీయవలసిన అవసరం ప్రజల్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పూర్తి కృషి చేయాల్సిన అవసరంగా నేను కోరుకుంటున్నాను.